శంకర విజయాల్లో ఒక చోట ఒక మాట చెప్తారు. మండనమిశ్రుడు ఉన్నటువంటి కాలంలో ఆ రోజుల్లో ఈ కొబ్బరి చెట్టు ఎక్కి కొబ్బరి చెట్టు బొండాలు తీసేవాళ్ళు, ఈత కళ్ళు తీసేటటువంటి వాళ్ళు, తాటి చెట్టు ఎక్కి కళ్ళు తీసేవాళ్ళు, వాళ్ళ దగ్గర ఒక మంత్రం ఉండేదిట. వాళ్ళు ఏం చేసేవారంటే ఆ పైకి ఎక్కి వాళ్ళు ఆ మంత్రం చెప్పి ఓ దెబ్బ కొట్టేవారు. ఆ పైన కొడితే అది వాళ్ళు ఎక్కడికి వంగమంటే అక్కడికి వంగేది, ఆ చెట్టు వంగేది. వంగితే వాళ్ళు ఏం చేసేవారంటే అక్కడికి దిగిపోయి దాన్ని కావలసిన బొండాలు, కావలసిన పదార్థం ఏముంటుందో అది తీసేసుకొని మళ్ళీ ఒక్కసారి వాళ్ళు చేతిలో ఉన్న పరికరంతో కొట్టి యథాస్థానంలోకి నించోమ్మంటే ఆచార్యుల వారు మండనమిశ్రుడి గృహంలోకి వెళ్ళడానికి ఒక వ్యక్తి దగ్గర అది నేర్చుకుని వెళ్ళారు అని ఉంది కొన్ని శంకర విజయాల్లో. అట్లాగే యోగ మార్గంలో వెళ్ళి లోపలికి దిగారు అని అనేక గ్రంథాల్లో ఉంది. అట్లాగే ఒకసారి శంకరాచార్యుల వారు వెడుతున్నప్పుడు ఒక చెప్పులు కుట్టేటటువంటి వ్యక్తి కూర్చుని చెప్పు కుడుతున్నాడు. శంకరాచార్యులు వారు అన్నారు, ఆ దబ్బనలు నాకు ఇయ్యి నేను కుడతానన్నారు. అంటే ఆయన నవ్వి అన్నాడు, మీకు చెప్పు కుట్టడం వచ్చా అన్నాడు. కుడతాను చూడు అని ఆయన ఆ కంఠాణి అంటారే ఆ దబ్బనం అది తీసుకుని ముందు ముక్కు మీద రాసుకున్నారు. ఎందుకనంటే ముఖానికి అంతటికీ చెమట పట్టినా ముక్కు చివర పట్టేటటువంటి చెమట కొద్దిగా జిగురుగా ఉంటుందంటారు. అందుకని ఒకసారి ఆ ముక్కు మీద రాసుకుని కుడితే చెప్పులోకి బాగా దిగుతుంది అని ఆ రోజుల్లో ఒక విశ్వాసం అంట. అందుకని ఆయన ముక్కు చివర దబ్బలను రాసుకుని చెప్పు కుట్టారు. కుడితే ఆయన ఎంతో ఆనందపడిపోయాడు, మీకు ఈ విద్య ఎలా వచ్చింది అని. అంటే ఆయనకి ఇది చిన్న పని ఇది పెద్ద పని అని లేదు, అన్నిటినీ అట్లా పరిశీలిస్తారు, అంత గొప్పగా అభినందిస్తారు, అది నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. అది నేర్చుకోవడంలో కూడా అదేదో చిన్న విషయం, నేను నేర్చుకున్న వాటిల్లో ఇదెంత అన్న భావన ఆయనకు ఉండదు. అంత గొప్పగా అవతల వాళ్ళు చేసే పని అంత గొప్పది అని అన్ని మాటలు అభినందిస్తారు, తెలుసుకుంటారు, తను చేయవలసి వస్తే అంత బాగా చేసి చూపిస్తారు. అది శంకరాచార్యుల వారి యొక్క గొప్ప ప్రజ్ఞ. అటువంటి శంకరాచార్యుల వారు జ్ఞానదండ ధారణ చేశారు అంటే తరువాతి కాలంలో సన్యాసాశ్రమం తీసుకుని వచ్చేటటువంటి వారందరికీ కూడా జ్ఞానదండం పట్ల ఉండవలసినటువంటి నిష్టను నేర్పడానికి ఆయన కూడా జ్ఞానదండాన్ని పట్టుకున్నారు. ఈ నామం చెప్పినప్పుడు ఒక్కసారి మనకి వారి చేతిలో ఉన్న జ్ఞానదండం కానీ గుర్తొచ్చిందనుకోండి,